వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు బీరకాయ కూర. సో ప్రాసెస్ అయితే చూడండి. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక కాస్తంత జీలకర్ర, కాసిన్ని ఆవాలు వేసుకుని అవి కాస్త చిట్పట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. వేసుకుని కాస్త కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గింది. కాస్త కలుపుకొని ఆ తర్వాత పచ్చి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. చక్కగా ఫ్రెష్ రొయ్యలు అయితే కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను అంతకుముందే తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న రొయ్యలు అనమాట ఇవి. కాస్త సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి. కాస్త కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి కాసేపు. ఇప్పుడు మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. కాస్తంత ఆయిల్లో వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి. బీరకాయ ముక్కల్ని సన్నగా తరిగితే చాలా బాగుంటుందండి. చక్కగా సన్నగా తరుక్కోవాలన్నమాట. చూసారా, పాత్ర నిండుగా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దీన్ని అలా వదిలేసేయాలన్నమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఆ కింద అంతా అడుగుదంతా మగ్గిపోయి కూరంతా కిందకి దిగుతుందన్నమాట. చూసారా, అడుగుదంతా కూడా చక్కగా మగ్గిపోయిందనమాట. మనం తిప్పుతున్నప్పుడు ముక్కలన్నీ కాస్త కిందకి వెళ్ళిపోయాయి. చూడండి, ఈ విధంగా ఉందన్నమాట. మళ్ళీ కాస్త మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి కలిపితే చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చక్కగా వాటర్ వస్తుంది అనమాట. బీరకాయ నుండి వస్తున్న వాటర్ అనమాట అది. ఇంకా రొయ్యలు కనుక ఫ్రెష్గా తీసుకుంటే రొయ్యల నుంచి కూడా చాలా వాటర్ వస్తుంది అనమాట. ఆ బీరకాయ నుంచి వచ్చే వాటర్ రొయ్యల నుంచి వచ్చే వాటర్తో చక్కగా ఉడుకుతుంది. సో తిప్పుకున్నాక ఇప్పుడు కాస్త రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా సరిపడగా వేసుకొని కాస్తంతా మొత్తం పట్టేంతగా కలుపుకోవాలి కూర మొత్తాన్ని. చూసారా వాటర్ ఎలా వచ్చిందో. మనం ఉప్పు కారం వేసిన తర్వాత ఇంకాస్త సాల్ట్ పడేసరికి ఇంకా కాస్త వచ్చిందనమాట. ఇక మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికిందనమాట. ఇంకా ఉడకాలి. సిమ్లో పెట్టేసుకోవాలండి. కూర మొత్తం సిమ్లో ఉడకనివ్వాలి. ఇలా అస్తమాటు మధ్య మధ్యలో 5 నిమిషాలకి చూసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ 5 నిమిషాలు అలా ఉడికించుకోవాలన్నమాట. కూర దగ్గరికి అయ్యేంతవరకు, ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి మనం. మళ్ళీ మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి కూర ఏ విధంగా ఉందో చూడండి. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి. చూసారా, కాస్త మళ్ళీ అటు ఇటు తిప్పుకొని బాగా చక్కగా ఎగిరిపోనివ్వాలన్నమాట. మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఈ విధంగా చక్కగా, అంటే అడుగు పట్టకుండా చక్కగా తిప్పుతూ ఉండాలన్నమాట కూరని. మధ్య మధ్యలో సిమ్లో పెట్టుకుని ఉంచాలి. ఊరికే మనం హైలో పెట్టేసుకుని తొందరగా అయిపోవాలి అనుకుంటే టేస్ట్ అంత బాగుండదు. సిమ్లో పెట్టుకుని చక్కగా నిదానంగా ఉడికించుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. వాటర్ అంతా ఎగిరిపోయాయి కదా. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.